హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగోవాలని కోరుకుంటున్నాను. చూడండి, ఇవాళ చికెన్ నేను కాల్చి కర్రీ చేస్తానండి. కాల్చుకుని కర్రీ చేస్తే చాలా టేస్ట్ ఉంటుంది. ఒకసారి ఈ ప్రాసెస్లో మీరు ట్రై చేయండి. దీనికి కావాల్సిన పదార్థాలు ముందైతే చికెన్ శుభ్రంగా పెరుగు, పసుపు, ఉప్పు వేసుకుని కడుక్కుని ఇలా పెట్టేసుకోవాలండి. ఆరిపెట్టుకోవాలి. ఒక పావు గంట ఆరిపోతాయి శుభ్రంగా. తర్వాత మనకు కావాల్సిన పదార్థాలు చూపిస్తున్నాను చూడండి. ఆయిల్ కావాలి, తగినంత సాల్ట్, తగినంత కారం, జీడిపప్పు కంపల్సరీ కావాలండి, నెయ్యి కొంచెం కావాలి, కొంచెం పసుపు, ఒక ఉల్లిపాయ, కొంచెం అల్లం, పచ్చిమిరపకాయలు కూడా కావాలి, తీసుకొస్తాను. మసాలా సరుకులు మామూలేనండి. మిరియాలు, ధనియాలు, యాలకులు, ఎల్లుల్లిపాయ, అల్లం పేస్ట్ కావాలి. ఇవన్నీ మసాలా సరుకులు. ఎల్లుల్లిపాయ, జీడిపప్పు ఇదంతా మసాలా చేసుకోవాలి. ఉల్లిపాయతో ఒకటి చాలండి, ఎక్కువ ఉల్లిపాయలు వేయకూడదు. చూడండి, ఇది కేజీ చికెను. ఎలా కాలుస్తాను చూడండి. ముందు స్టవ్ అంటించుకోవాలండి. కడిగి పెట్టేసుకున్నాక స్టవ్ అంటించేసుకోవాలి. స్టవ్ అంటించుకుని ఇలాంటిది ఒకటి ఉంటుంది కదా, డ్రిల్ పెట్టుకోవాలి. డ్రిల్ పెట్టుకుని ఇప్పుడు ఈ చికెన్లో కొంచెం లైట్గా కారం, ఎక్కువ వేయకూడదండి, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసి శుభ్రంగా కలిపేయాలి. మనం వాడదేవుకుని పెట్టుకున్నాం కదా, ఇలా కలిపేసుకోవాలండి. కలుపుకొని ఈ పుల్లలకు గుచ్చుకోవాలి. గుచ్చుతాను. చికెన్ చూడండి, ఒకటి పీస్ అన్నీ దీనికి గుచ్చేసాను ఇలాగా. ఇప్పుడు దీనిపై పొయ్యి మీద పెట్టుకోవాలండి. అలా కాల్చాలి శుభ్రంగా. శుభ్రంగా ఎర్రగా కాలాలండి. మనం తిప్పుకుంటూ కాల్చుకోవాలి. బొగ్గుల పొయ్యి మీద అయితే బాగుంటుంది, కానీ మనకు బొగ్గుల పొయ్యి లేదు ప్రజెంట్. గ్యాస్ మీద కాలుస్తున్నాను నేనైతే. ఇది దోరగా కాలిపోవాలండి. దోరగా కాలే వరకు చూసుకుంటూ ఉండాలి. పొయ్యి మీద పెట్టి వదలకూడదు, తిప్పుతూ ఉండాలి. ఇలా కాల్చేయాలి. కాల్చిన తర్వాత చూపిస్తాను నేను. చికెన్ సిమ్లో పెట్టుకుని ఇలా కాల్చేసాం కదా, ఎర్రగా ఇలా కాలిపోయి చూడండి. సిమ్లో పెట్టి కాల్చుకోవాలి, ఐలో పెట్టకూడదు. ఇప్పుడు ఐలో పెట్టండి మీకు తెలియడం కోసం. సిమ్లో పెట్టేసుకొని చక్కగా కాల్చేసుకోవాలండి. ఇలా కాలిపోతుంది దోరగా. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. ఇదైతే కాలిపోయినండి, తీసేస్తున్నాను. ఇవి చూడండి, తీసి ఇందులో వేసేస్తాను. ఇప్పుడు ఇందులో కారం, తగినంత కారం వేసుకోవాలి. కొంచెమే పసుపు ఎక్కువ వేయకూడదండి. రుచికి సరిపడా సాల్ట్, స్పూన్ నెయ్యి వేసి కలిపేసుకోవాలండి. కలిపేసుకుని వీటిని మళ్ళీ 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాలు అలా వదిలేయాలండి. చూడండి, కాల్ చేసి చక్కగా మనం ఉప్పు, కారం, పసుపు, నెయ్యి కలిపేసిలా పెట్టేసాం కదా. వీటిని చూస్తుంటే నోరు ఊరిపోతుంది. ఇదే తినేయాలనిపించేది నాకైతే. చూడండి ఎంత అందంగా తయారైందో. ఇప్పుడు ఉల్లిపాయలు ఇలా కోసేసుకున్నాను. మసాలా నూరుతున్నాను. స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకోవాలండి. నెయ్యి వేయాలి, ఒక స్పూను. సరిపడా ఆయిల్ పోసుకోవాలండి. 4 ఇలాచీలు, 4 లవంగ మొగ్గలు వేసుకోవాలి. కొంచెం జీడిపప్పు, ఇప్పుడు జీడిపప్పు తీసుకున్నాను నేను. ఇది కొంచెం లైట్గా బ్రౌన్ కలర్లో వేయాలి. చూడండి, అలా బ్రౌన్ కలర్ వచ్చేసినాయి కదా. ఈ జీడిపప్పు ఇలా బ్రౌన్ కలర్ రాగానే ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఉల్లిపాయలు వేసి దోరగా వేయించుకోవాలి. వీటిని కూడా ఒకసారి కలిపేసుకుని శుభ్రంగా వేసేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకోవాలని చిన్న ముక్కలు పోసుకొని ఇది బాగా సిమ్లో పెట్టేసి మగ్గనివ్వాలి. బాగా నోరు ఊరిపోతున్నాయి కదండి. చక్కగా వేయించాను, కాల్ చేసాం. చక్కగా నెయ్యి వేసేసి ఉప్పు, కారం, పసుపు వేసి ఇలా పెట్టేసాం. నెయ్యి వేసాం కదా, గుమ్మగుమ్మలు ఆడిపోతుందండి. చూడండి, ఇప్పుడు ఉల్లిపాయలు శుభ్రంగా మగ్గిపోయినాయి. మా దొడ్లోంచి కోసుకొచ్చానండి కొద్దిగా. ఉల్లిపాయలు మగ్గేటప్పుడు కొద్దిగా వేసేసుకోవాలండి ఈ కూరకి. మసాలా అంతా నూరేసాను, గరం మసాలా. ఇవన్నీ వేయించి పెట్టుకున్నాం కదా, ఉప్పు, కారం, పసుపు వేసి ఇందులో వేసేసుకోవాలండి.
అలా వేసేసి సిమ్లో పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టేస్తే చక్కగా కర్రీ అయితే తయారైపోతుంది. మసాలా వేయాలండి, గరం మసాలా మొత్తం వేసేయాలి ఇందులో. అల్లం వెల్లుల్లి గరం మసాలా మొత్తం అంతా ఇలా మొత్తం పేస్ట్ చేస్తే ఇలా వేసేయాలి. ఇలా వేసేసి చక్కగా ఒక 20 నిమిషాలు మూత పెట్టేయాలి. ఒక 20 నిమిషాల వరకు ఉంచేయాలి. అలా 20 నిమిషాలు ఉంచిన తర్వాత అప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళాలి. చికెన్ ఇలా మగ్గిపోయింది శుభ్రంగా. ఒక 20 నిమిషాలు అవుతుంది. సిమ్లో పెట్టేసాం కదా, చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు వాటర్ పోయాలండి. ముక్క ములిగే వరకు వాటర్ పోయాలి. ముక్క ములిగిపోయింది కదండి. ఇందాక మీకు మీరు పెరుగు చెప్పలేదు, కొంచెం పెరుగు వేసుకుంటే అడుగంటకుండా టేస్టీ ఉంటుంది. కొంచెం అడుగంటకుండా ఉంటుందండి. పెరుగు కొంచెం పెరుగు వేయాలి. పెరిగేసి ఒకసారి కళాయి పెట్టేసి వదిలేయాలి. ఈ కాల్చిన చికెన్ కర్రీ అయితే తయారైపోతుందండి. ఈ ప్రాసెస్లో కానీ కాల్చుకొని చికెన్ చేసుకుంటే అందరూ చక్కగా ఎంజాయ్ చేస్తారు. చాలా టేస్టీ ఉంటుందండి. ఒకసారి కాల్చిన చికెన్తో కర్రీ చేసుకుని చూడండి. కాల్చుకుని చికెన్ వండుకుంటే టేస్ట్ అయితే అసలు సూపర్ వాసన వచ్చేస్తుందండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది అనిపిస్తుంది నాకైతే. చూడండి, ఒకటి ఆకలేసేస్తుందండి. ఇదిగోండి, అబ్బబ్బా, ఈ ప్రాసెస్లో మీరు చికెన్ చేసుకుని తినండి, మీరే కామెంట్ చేస్తారు అప్పుడు. ఇదిగోండి కర్రీ మా ఫ్రెండ్స్ అడిగారని చెప్పాను కదా,